Hi, good morning students. Welcome to our DGR Physics channel. Today discuss about the topic units and measurements లో errors గురించి డిస్కస్ చేద్దామండి ఈ రోజు క్లాస్లో. ఓకే, లెట్ ద బిగిన్. అంటే యాక్చువల్లీ మనకి ఎర్రర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఎర్రర్స్ నుంచి మనకి ఖచ్చితంగా మెయిన్స్కి ఒక బిట్ వస్తుందండి. దీని మీద ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేస్తూ ఉండాలి. ఓకేనండి. సో ఫస్ట్ ఎర్రర్ అంటే ఏంటి? ఎర్రర్ అనేది మనకు అందరికీ తెలిసిందే. మనకి ఎర్రర్ అంటే డెఫినేషన్ ఏం చెప్పొచ్చు? ద డిఫరెన్స్ బిట్వీన్ మెజర్డ్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూ ఈజ్ నోన్ యాజ్ ఎర్రర్. ఓకే, ఈజ్ నోన్ యాజ్ ఎర్రర్. అంటే ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ ఈజ్ నోన్ యాజ్ ఎర్రర్. ఓకేనండి. అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్గా సమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, స్మాల్ ఎగ్జాంపుల్. ఇక మనం ఏం చెప్పొచ్చు? స్మాల్ ఎగ్జాంపుల్ ఇక మనకి ట్రూ లెంగ్త్ ఆఫ్ ది బాడీ, అంటే ట్రూ లెంగ్త్ ఆఫ్ ఏ బాడీ, ట్రూ లెంగ్త్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్ వచ్చింది అనుకుందాం. ఓకే, అది ఇచ్చే ట్రూ లెంగ్త్ ఆఫ్ ది బాడీ. ఓకే, ఇట్ ఈజ్ మెజర్డ్ యాజ్, ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఇచ్చాయంటే, ఓకే, ఇట్ ఈజ్ మెజర్డ్ యాజ్ 2.7. మెజర్ చేస్తే ఎంత వచ్చింది వాల్యూ? 2.7 సెంటీమీటర్స్ వచ్చిందండి. అంటే ఒరిజినల్గా ఆ బాడీ యొక్క లెంగ్త్ ఎంత? 2.5 సెంటీమీటర్స్ అయితే మనం మెజర్ చేసినప్పుడు దాని యొక్క లెంగ్త్ 2.7 సెంటీమీటర్స్ వచ్చింది. అది 2.7 వచ్చిందని నేను తీసుకున్నాను అంతే. అది 2.7 రావచ్చు, లేకపోతే దానికన్నా తక్కువ రావచ్చు. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎర్రర్ కావాలనుకోండి. దీనికి ఎర్రర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమవుతుంది? ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు మనకి మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ అండి. అంతే కదండి, మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. అంటే ఇక్కడ మనకి దిస్ ఈజ్ ద ట్రూ వాల్యూ. ఓకే, టీవీ అనొచ్చు దీన్ని. ఓకే, ఇదేంటి మనకి? ఇది మెజర్డ్ వాల్యూ ఎంవి. ఓకేనమ్మా, ఇది ఎంవి, ఇదేమో టీవీ, ట్రూ వాల్యూ అండ్ మెజర్డ్ వాల్యూ. ఎర్రర్ అంటే ఏంటి? మనకి మెజర్డ్ వాల్యూ నుంచి ట్రూ వాల్యూ తీసేయాలి. ఇక్కడ మన మెజర్డ్ వాల్యూ ఎంత? 2.7 మైనస్ 2.5. ఓకే, అంటే ఎంత? మనకి 0.2 సెంటీమీటర్స్. ఓకే, దిస్ ఈజ్ ద ఎర్రర్. అంటే దిస్ ఈజ్ ద ఎర్రర్ ఈజ్ 2 సెంటీమీటర్స్. Okay, it is measured as 2.2 centimeters. Another person repeated the experiment. Okay, if it is measured as 2.2 centimeters. ఓకే, దీని మీద వాల్యూ తగ్గింది అనుకుందాం ఇంకొక పర్సన్ చేసేది. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది ట్రూ వాల్యూ అవుతుంది, ఇది ఏమవుతుంది? మెజర్డ్ వాల్యూ అవుతుంది. అంటే ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు కావాలంటే మనకి ఏమొస్తుంది? ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత? మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. దిస్ ఈజ్ ద మెజర్డ్ వాల్యూ 2.2 మైనస్ అండ్ ట్రూ వాల్యూ 2.5. ఓకే, దిస్ ఈజ్ ద ఎర్రర్ ఈజ్ మైనస్ 0.3 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఎర్రర్ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్లు అన్నా రావచ్చు, లేకపోతే నెగిటివ్లు అన్నా రావచ్చు. దీన్నే మనం ఏం చెప్పచ్చు? ఎర్రర్ అని చెప్పచ్చు. ఓకేనమ్మా, యాక్చువల్ వాల్యూలోంచి మెజర్డ్ వాల్యూలోంచి ట్రూ వాల్యూ తీసేస్తే వచ్చే వాల్యూనే మనం ఏమంటామంటే ఎర్రర్ అని చెప్పొచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే ఇందులో కొన్ని ఉంటే అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి, మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి, అదేవిధంగా రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటి, పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎర్రర్ తర్వాత దీని ఎగ్జాంపుల్స్ అనేవి నోట్ చేసుకున్నామా. ఓకే, ఎగ్జాంపుల్స్ అర్థమవుతే మనకి క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ అబ్జల్యూట్ ఎర్రర్. అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ మనకి? ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ difference between measured value of a quantity and the true value. Measured value of a quantity and the true value. అంటే మనం ఏం చెప్పొచ్చు? the difference between అంటే the magnitude of the difference between measured value
of a quantity and true value. ఈ ట్రూ వాల్యూని మనం ఏం చెప్పొచ్చు అంటే ట్రూ వాల్యూని మనం మీన్ వాల్యూ కింద తీసుకోవచ్చు. ట్రూ వాల్యూ అంటే అది ఇచ్చిన వాల్యూని దానికి మీన్ చెప్పి అంటే ఇచ్చిన వాల్యూ ఒకటి ఇస్తే ఒకటి వేసేస్తాం. అదే నెంబర్ ఆఫ్ ఇచ్చానుకో 5 ఇచ్చాను అనుకోండి దానికి యావరేజ్ కడతాం అనమాట. దానికి యావరేజ్ కడతాం అంటే ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు, ఇక్కడ మనకి అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ మెజర్డ్ వాల్యూ ఆఫ్ ఏ క్వాంటిటీ అండ్ ట్రూ వాల్యూ ఓకే ఈజ్ నోన్ యాజ్ అబ్సల్యూట్ ఎర్రర్ అని చెప్పచ్చండి. అంటే అబ్సల్యూట్ ఎర్రర్ ఆల్వేస్ పాజిటివ్. అంటే ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు, ఇక్కడ మనకి అబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఆల్వేస్ పాజిటివ్ అండి. ఎప్పుడు కూడా ఇక్కడ వాల్యూస్ అన్ని నెగిటివ్లో ఉన్నాయండి, ఓన్లీ పాజిటివ్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏమన్నా అబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఆల్వేస్ పాజిటివ్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి అబ్సల్యూట్ ఎర్రర్ని డెల్టా ఏతో రిప్రజెంట్ చేస్తాం. డెల్టా ఏ అని తీసుకొచ్చి లేకపోతే డెల్టా ఎక్స్ అని తీసుకొచ్చి ఎలాగైనా రాసుకోవచ్చు, మనం కన్వీనియంట్ బట్టి తీసుకుంటాం నెంబర్ అనేది. ఓకే, డెల్టా ఏ అంటే ఏంటి, ఇక్కడ మనకి అబ్సల్యూట్ ఎర్రర్, దిస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకుంటే ఇక్కడ మనకి మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. ఓకే, మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. మెజర్డ్ వాల్యూ అంటే మనకి ఇచ్చిన వాల్యూ, మెజర్డ్ వాల్యూ అంటే మనం మెజర్ చేసిన వాల్యూ, ట్రూ వాల్యూ అంటే మనకి ఇచ్చిన వాల్యూ. ఓకే, ఇక్కడ మనకి దీన్ని ఎలా రాస్తున్నాం, మెజర్డ్ వాల్యూని ఏఐ కింద రాస్తున్నాను. ట్రూ వాల్యూ అంటే మనకి ఏ మీన్ కింద తీసుకోవాలి. ఏ మీన్ అంటాం, ఏం అంటే ఏ మీన్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏ మీన్ కాబట్టి ఇక్కడ మనకి ఏఐ ఓకే ఐత్ అబ్జర్వ్డ్ వాల్యూస్ అంటాం దీన్ని. ఏఐ అంటే ఐత్ అబ్జర్వ్ వాల్యూస్ అంటే మనకి ఏ వాల్యూస్ 2.3, 2.6, 2.8, 2.9 అలాగే ఇచ్చాడు అనుకోండి, దట్ ఈస్ ద ఐ వాల్యూస్ అండ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ వాల్యూస్ వేర్ అంటే ఇక్కడ ఎలా ఇచ్చాడు మనకి వేర్ ఏఎం. ఏం అంటే మనకి యాక్చువల్ వాల్యూ. ఓకే, యాక్చువల్ వాల్యూ అని చెప్పచ్చండి. అంటే ఏం అంటే యాక్చువల్ అంటే ఏ మీన్ అని రాసుకోవచ్చు. ఏ మీన్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ వాల్యూ అన్నా ట్రూ వాల్యూ అన్నా ఒక్కటే. ఓకే, ఏ మీన్ అంటే యాక్చువల్ వాల్యూ అవుతుంది. ఓకే, ఏఐ అంటే ఇక్కడ మనకి ఐత్ అబ్జర్వ్డ్ వాల్యూస్ అని చెప్పచ్చు. ఓకే, అంటే ఇక్కడ మనకి ప్రాబ్లం చేస్తే మీకు క్లారిటీ వస్తుందండి. అంటే ఏఐ మైనస్ ఏఎం. ఏఐ అంటే ఐత్ అబ్జర్వ్డ్ వాల్యూస్, మనం అబ్జర్వ్ చేసిన వాల్యూస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం. ఇప్పుడు ఒక స్కేల్ ఇచ్చాడు, ఒక ట్రూ లెంగ్త్ ఇచ్చాడు 2.5 ఇచ్చాడు. ఒక 5% మెజర్ చేయమని అనుకోండి. ఒక 2.4, ఒక 2.3, ఒక 2.6, 2.8, 2.9 అలా వచ్చింది అనుకోండి. ఇప్పుడు అది ఇచ్చిందంత 2.5 అనేది ఏంటది ట్రూ వాల్యూ. ఓకే, ట్రూ వాల్యూ. ఓకే, మీన్ అంటే ఏం చేస్తాం, ట్రూ వాల్యూస్ని యావరేజ్ చేయాలన్నమాట. ఓకే, యావరేజ్ చేస్తే వచ్చింది మనకి ఏమవుతుంది, మీన్ అవుతుంది అనమాట, యాక్చువల్ వాల్యూ అవుతుంది. దాన్ని ట్రూ వాల్యూ కింద తీసుకుంటాం మనం. ఓకే, ఏఐ అంటే ఐత్ అబ్జర్వ్డ్ వాల్యూస్. ఎన్ని తీసుకున్నావో అవన్నీ కలిపి ఐత్ అబ్జర్వ్డ్ వాల్యూస్ అంటాం. సో ఇక్కడ మనకి అబ్సల్యూట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు ఏఐ మైనస్ ఏఎం. ఏఐ అంటే మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. ఓకే, ఏఐ మైనస్ ఏఎం. దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనండి, దీన్ని మనం ఏంటో అబ్సల్యూట్ ఎర్రర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అండి. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. అక్కడ ఏఎం అంటే ఏంటంటే యాక్చువల్ వాల్యూ అవుతుంది, ఏ అంటే ఐత్ అబ్జర్వ్డ్ వాల్యూస్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. ఓకే, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఆల్ ద అబ్సల్యూట్ ఎర్రర్స్ ఈజ్ కాల్డ్ అంటే ద అర్థమెటిక్ mean of all the absolute errors is called
ఈజ్ కాల్డ్ మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అండి. ఓకే, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఆల్ ద అబ్జల్యూట్ ఎర్రర్స్. అంటే అబ్జల్యూట్ ఎర్రర్స్, ఆల్ అబ్జల్యూట్ ఎర్రర్స్ బై మీన్ చేసినట్లయితే దాన్ని మనం అంటే మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అని చెప్పచ్చు. ఓకే, మీన్ అబ్జల్యూట్ ఎర్రర్కి సపోజ్ ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్గా మన ప్రాబ్లం అనేది ఎలా ఇచ్చేయండి అని చూద్దాం. సపోజ్ A1 and A2 and so on AN. ఓకే, ఏ అంటే మెజర్డ్ వాల్యూ ఆఫ్ ఏ క్వాంటిటీ. ఓకే, దీన్ని ఏమైనా వచ్చాడు మన మెజర్డ్ వాల్యూ ఆఫ్ ఏ క్వాంటిటీ. మెజర్డ్ వాల్యూ ఆఫ్ ఏ క్వాంటిటీ. మెజర్డ్ వాల్యూ ఆఫ్ ఏ క్వాంటిటీ. ఓకే, ఇక్కడ మనకి దెన్ ద మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఇక్కడ మనకి మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ కావాలి కాబట్టి దెన్ మీన్ వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి సపోజ్ అది మెజర్డ్ వాల్యూస్ అని వెలగిస్తాడు 1.2 1.3 సమ్ వాల్యూ ఇస్తాడు. ఎగ్జాంపుల్ చేస్తే మనకి క్లారిటీ వస్తుందండి. A1 A2 AN అంటే మెజర్డ్ వాల్యూస్ ఆఫ్ ఏ క్వాంటిటీ. ఒక క్వాంటిటీ ఇస్తాడు, ఆ క్వాంటిటీ యొక్క మెజర్డ్ వాల్యూస్ ఇలాగిస్తాడు మనకి. దీని యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, దాన్ని ట్రూ వాల్యూ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి దెన్ ద మీన్ వాల్యూ దెన్ మీన్ వాల్యూ అంటే ఎలా రాసు ఏ మీన్ అంటే ఏ మీన్ ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ A2 ప్లస్ అండ్ సో ఆన్ n బై n అంటే నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ ది వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అని రాస్తారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకి ఏ మీన్ ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ A2 ప్లస్ అండ్ సో ఆన్ an బై ఏమని చెప్పచ్చు ఇక్కడ మనకి n అని చెప్పచ్చు. దిస్ ఈజ్ ద మీన్ వాల్యూ. దెన్ ద మీన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇదని చెప్పచ్చు ఇక్కడ. ఓకేనండి, అంటే ఇక్కడ అబ్జల్యూట్ ఎర్రర్స్ అంటే ఇప్పుడు దీనికి ఇచ్చాడు కదా, దీన్ని మనం దీన్ని ఫస్ట్ వన్ సెకండ్ వన్ వాల్యూ అండ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ అంటే n నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇందు మనకి ఈచ్ ఇండివిజువల్ అబ్జర్వ్డ్ వాల్యూస్ అడుగుతాడు అనుకోండి. ఈచ్ ఇండివిజువల్ అబ్జర్వర్డ్ వాల్యూ. ఓకే, ఈచ్ ఇండివిజువల్ అబ్జర్వర్డ్ వాల్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను డెల్టా A1 అంటే నాకు ఏం కావాలంటే డెల్టా A1 కావాలి. డెల్టా A1 అంటే ఏంటి? అబ్జల్యూట్ ఎర్రర్ అంటే చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ఈచ్ ఇండివిజువల్ అబ్జర్వ్డ్ వాల్యూస్ కావాలంటే అబ్జల్యూట్ మనకి కంపల్సరీగా మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఏం చెప్తాం? మీన్ ఆఫ్ ఆల్ ద అబ్జల్యూట్ ఎర్రర్స్ అంటే నాకు ఏం కావాలి ఇక్కడ? ఆల్ ది అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఏం చెప్పచ్చు మనకి? అబ్జల్యూట్ ఎర్రర్ అంటే డెల్టా ఏతో రిప్రజెంట్ చేస్తాం, డెల్టా ఏ. కాబట్టి ఇక్కడ డెల్టా A1 అని తీసుకోవచ్చు, డెల్టా A2 అని తీసుకోవచ్చు, డెల్టా A3 అని తీసుకోవచ్చు అండ్ సో ఆన్ డెల్టా AN కింద కన్సిడర్ చేస్తాం. దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ది అబ్జల్యూట్ ఎర్రర్స్ అని చెప్పచ్చు ఇక్కడ. అంటే అబ్జల్యూట్ ఎర్రర్ కావాలంటే మనం ఏం చెప్పుకున్నాం మనకి? AI మైనస్ AM అని చెప్పు. అంటే మనకి ఫస్ట్ వాల్యూ అంత మనకి దిస్ ఈజ్ ద A1 అంటే మీన్ వాల్యూ. అంటే మనం ఏం చెప్పుకున్నాం? డెల్టా A ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పంటే AI మైనస్ AM అని చెప్పు. AI అంటే ఏంటంటే మనకి ఐత్ అబ్జర్వ్డ్ వాల్యూస్ అంటే A1 A2 A3 A4 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ ద ఐత్ అబ్జర్వ్డ్ వాల్యూస్. AM అంటే మీన్ అంటే ఏం చేయాలి? ఈ మొత్తం వాల్యూస్కి యావరేజ్ చేయాలి. ఏ మీన్ ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ A2 ప్లస్ AN బై n అంటే ఈ వాల్యూస్ని చేస్తే మనకి AM వాల్యూ వస్తుంది. ప్రతి వాల్యూ కూడా ఇక్కడ వచ్చిన వాల్యూని మనం ఇవ్వాలి ఈ AM ప్లేస్లో. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? ఈచ్ ఇండివిజువల్ అబ్జర్వ్డ్ వాల్యూస్ అంటే డెల్టా A1 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి? A1 మైనస్ AM. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ వాల్యూ. సెకండ్ వన్ ఏమొస్తుంది? డెల్టా A2 ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ AM అండ్ సో ఆన్ ఎంత వస్తుంది మనకి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా AN ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? AN మైనస్ AM వస్తుంది. సో ఇక్కడ మనకి AM అనేది ఫిక్స్ అండి, ఇంకా యావరేజ్ మీన్ వాల్యూ అనేది కాన్స్టెంట్ అండి ఇక్కడ. అంటే ఇక్కడ వచ్చిన వాల్యూని మనం ఇక్కడ చేస్తాం, ప్రాబ్లం చేద్దాం, దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో నాకు ఏం కావాలి ఇక్కడ మనకి? మీన్ అబ్జల్యూట్ ఎర్రర్. ఫైనల్ ఫార్ములా మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ని డెల్టా A మీన్ కింద రాద్దాం. ఓకేనండి,
డెల్టా ఏ మీన్ కింద రాద్దాం, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. డెల్టా ఏ మీన్ అంటే మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అని, డెల్టా ఏ అంటే అబ్జల్యూట్ ఎర్రర్ అని అలా గుర్తుపెట్టుకోండి. డెల్టా ఏ మీన్ అంటే మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఏం చేయాలి ఇక్కడ మనకి అబ్జల్యూట్ ఎర్రర్స్ అన్నింటినీ కూడా సమ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జల్యూట్ ఎర్రర్స్ని చేయాలి. అంటే ఎంత వస్తుంది మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా ఏ1 ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా ఏ2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ డెల్టా ఏఎన్ బై ఎన్ఎన్ నెంబర్ ఆఫ్ అబ్జల్యూట్ ఎర్రర్స్. ఓకే, దీన్ని మనం ఏమంటే మీన్ అబ్జల్యూట్ ఎర్రర్స్ అంటామండి. అబ్జల్యూట్ ఎర్రర్ ఏఈ అని రాద్దాం. అబ్జల్యూట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? అబ్జల్యూట్ ఎర్రర్ అంటే డెల్టా ఏ, అంటే డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా ఏ అంటే అబ్జల్యూట్ ఎర్రర్ అని అర్థం. డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏఐ మైనస్ ఏఎం అని మనం తెలుసుకున్నాం. ఏఐ అంటే ఐ అబ్జర్వర్ వాల్యూస్, ఏఎం అంటే యాక్చువల్ వాల్యూ. ఓకే, దిస్ ఈజ్ ద అబ్జల్యూట్ ఎర్రర్. నెక్స్ట్ ఏంటి మనకి మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి? మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటే డెల్టా ఏ మీన్ కింద రాద్దాం, డెల్టా ఏ మీన్ కింద రాద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటాం. మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటే డెల్టా ఏ1 ప్లస్ డెల్టా ఏ2 ప్లస్ అండ్ సో ఆన్ ఎంత వస్తుంది మనకి? డెల్టా ఏఎన్. డెల్టా ఏ1 డెల్టా ఏ2 డెల్టా ఏ1 అంటే ఏంటి మనకి? అబ్జల్యూట్ ఎర్రర్స్ అండి బై నెంబర్ ఆఫ్ అబ్జల్యూట్ ఎర్రర్స్. ఓకే, ఇది ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎర్రర్ అంటే మెజర్డ్ వాల్యూ నుంచి ట్రూ వాల్యూ తీసేయాలి. అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఏఐ మైనస్ ఏఎం. ఓకే, మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దీని మీద సమ్స్ వస్తాం. అంటే రిలేటివ్ ఎర్రర్ అంటే ద రేషియో ఆఫ్ మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఎంఏ అంటే మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. మీన్ షార్ట్ కట్లో రాసేస్తున్నాను నేను. ఓకేనమ్మా, ఎంఏఏ అంటే ఏదో అనుకోకండి. ఎంఏఏ అంటే మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అండి. ఓకే, మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ టు ద యాక్చువల్ వాల్యూ. యాక్చువల్ వాల్యూ అంటే ఏం చెప్పుకున్నాం మనం? యాక్చువల్ వాల్యూ అంటే మీన్ అని చెప్పాలి. ఏ మీన్ కింద రాసుకోవాలి. అంటే ట్రూ వాల్యూ అన్నా యాక్చువల్ వాల్యూ అన్నా ఒకటే. టు ద ట్రూ వాల్యూ ట్రూ వాల్యూ అంటే ఏ మీన్ కింద రాద్దాం, ఏ మీన్. ఓకేనా, ఈ రెండింటికి మధ్య రేషియోని మనం ఏమంటామంటే రిలేటివ్ ఎర్రర్ అని చెప్పచ్చు. ఓకే, రిలేటివ్ ఎర్రర్ అంటే ద రేషియో ఆఫ్ మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ టు ద ట్రూ వాల్యూ. అంటే దీని ఎలా రాసుకోవచ్చు? దేర్ ఫోర్ రిలేటివ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఎలా రాయొచ్చు మనకి? మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ లేకపోతే యాక్చువల్ వాల్యూ అని కూడా రాసుకోవచ్చు ఇక్కడ మనకి. మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటే డెల్టా ఏ మీన్ అని రాసుకోవచ్చు. డెల్టా ఏ మీన్ బై ఏ మీన్. ఓకే, దిస్ ఈజ్ ద రిలేటివ్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, రిలేటివ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ, దట్ ఈస్ ద రిలేటివ్ ఎర్రర్. నెక్స్ట్ ఫైనల్గా ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి పెర్సెంటేజ్ ఎర్రర్. నెక్స్ట్ ఏంటమ్మా? పెర్సెంటేజ్ ఎర్రర్. నెక్స్ట్ కండిషన్ పెర్సెంటేజ్ ఎర్రర్. దిస్ ఈస్ ద పెర్సెంటేజ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100%. రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటి మనకి? రిలేటివ్ ఎర్రర్ అంటే డెల్టా ఏ మీన్ బై ఏ మీన్ ఈజ్ ఇంటూ 100%. ఓకే, దిస్ ఈజ్ ద పర్సంటేజ్ ఎర్రర్. ఓకే, ఈ కాన్సెప్ట్ నుంచి కంపల్సరీగా బిట్స్ వస్తుంటాయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి ఎర్రర్ అంటే మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. ఓకే, అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి మనకి? ఏఐ మైనస్ ఏఎం. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏంటిది? ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మెజర్డ్ వాల్యూ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ మెజర్డ్ వాల్యూ టు ద ట్రూ వాల్యూ. ఓకే, అదేవిధంగా ఏ మీన్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఆల్ ద అబ్జల్యూట్ ఎర్రర్స్. దీన్ని మనకి మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటే రిలేటివ్ ఎర్రర్స్ అంటే ఈ రెండింటికి మధ్య రేషియోని. దేనికి? మీన్ అబ్జల్యూట్ ఎర్రర్కినే ట్రూ వాల్యూస్కి మధ్య రేషియోనే రిలేటివ్ ఎర్రర్ అని తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఏం చెప్పుకో? రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100. ఆ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. దీని మీద మనం ఒక ప్రాబ్లం ఇద్దాం. ఆ ప్రాబ్లం చేస్తే మనకి ఈ ఎగ్జాంపుల్స్ ఈ ఫార్ములాస్ ఎలాగ వచ్చాయి ఏంటనేది మనకు క్లారిటీ వస్తుంది. ఈ ఫార్ములాస్ ఎలాగ యూజ్ చేయాలి ఏంటనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలి. అలా 2-3 ఎగ్జాంపుల్ చేసాం అనుకోండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఇది కాల్ చేసి నోట్ చేసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్
the value of refractive index of a glass. The value of refractive index of a glass was found to be 1.54. ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది, ఒక పర్సన్ చేసినప్పుడు ఎక్స్పెరిమెంట్ వాల్యూ ఎంత వచ్చిందంటే 1.54. ఓకే, దిస్ ఈస్ ద 1.54, 1.53, 1.44, 1.54, 1.56 అండ్ 1.45. ఎన్ని ఇచ్చాడు చూడండి, 1 2 3 4 5 6 డిజిట్స్ ఇచ్చాడు. అంటే 6 నెంబర్స్ ఇచ్చాడు. అంటే 6 ఎక్స్పెరిమెంట్ చేశారు, 6 టైమ్స్, అంటే 6 పర్సన్ చేశారనమాట ఎక్స్పెరిమెంట్. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే మీన్ వాల్యూ అడిగాడు. సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడంటే అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ఈచ్ కేస్ అడిగాడు. ఓకే, ఇన్ ఈచ్ మెజర్మెంట్ అనమాట. ఈచ్ మెజర్మెంట్కి అబ్సల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. రిలేటివ్ ఎర్రర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పర్సంటేజ్ ఎర్రర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే మీన్ వాల్యూ కావాలి నాకు. ఓకే, మీన్ వాల్యూ. ఓకే, ఇక్కడ మనకి మీన్ వాల్యూ మనం ఏమనుకున్నాం, యాక్చువల్గా ఏఎం అని తీసుకున్నాం. అంటే ఏఎం ఈజ్ ఈక్వల్ మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి. అంటే మనకి ఏం చేస్తాం, మొత్తం మీన్ వాల్యూ అంటే మొత్తం నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ ఏం చేయాలి, యాడ్ చేసి బై టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వేసేయాలి. అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే మన ఫార్ములా ఉంది A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ అండ్ సో ఆన్ AN బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. అంటే ఇక్కడ ఏం అర్థం, ఫస్ట్ 1.54 ప్లస్ 1.53 ప్లస్ 1.44. ఓకే, మనకి ఫార్ములా ఉంది కదా, దీన్ని ఏ మీన్ కింద తీసుకున్నాం. మనం ఏలో తీసుకున్నాం కాబట్టి ఏ మీన్ కింద తీసుకుందాం. అంటే మనకి A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ ఫస్ట్ ఫార్ములా రాదు, లేకపోతే మీకు కన్ఫ్యూజ్ ఉంటే. అంటే A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 ప్లస్ A5 ప్లస్ A6 బై ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 6. టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 6 అనమాట. అంటే A1 A2 A3 A4 A5 A6 బై 6. A1 అంటే ఎంత మనకి 1.54 ప్లస్ 1.53 ప్లస్ 1.44 ప్లస్ 1.54 ప్లస్ అంటే ఈ ఫార్ములాస్ అరేంజ్ చేసేస్తానండి. ప్రస్తుతానికి మనకు గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్లో పెట్టుకోండి. ఓకేనమ్మా, ఓకే. 1.54 ప్లస్ 1.56 ప్లస్ 1.45. ఓకే, మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎంత అండి, 6 అనమాట. ఈ మొత్తం యాడ్ చేసాం అనుకోండి, ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఇప్పుడు మొత్తం అన్ని కలిపిస్తాం అనుకోండి 9.06 ఎంత వస్తుందండి. అంటే 9.06 బై 6 అనమాట. ఈ డివిజన్ చేసాం అనుకోండి 6 1 అంటే 1.51 వస్తుంది మొత్తం. యావరేజ్గా దీని వాల్యూ ఎంత వస్తుందంటే 1.51. ఓకే, దిస్ ఈజ్ ద వాల్యూ. అంటే మీన్ వాల్యూ ఎంత వచ్చింది దీనికి యావరేజ్గా, అంటే మనకి ఏ మీన్ ప్లేస్లో సింపుల్గా 1.51 అని రాసేయచ్చు. ఓకే, 1.51 అంటే ప్రస్తుతానికి ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1.51. అంటే ఏ మీన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏఎం ఈజ్ ఈక్వల్ టు 1.51 అనమాట. దిస్ ఈజ్ ద మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, సారీ మీన్ వాల్యూ. ఇది మీన్ మెజర్డ్ వాల్యూ. ఓకే, 1.51 వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ దానికి సొల్యూషన్ చేసాం. సెకండ్ దానికి సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఓకే, ఇది కాల్ చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ఈచ్ కేస్. ఓకే, మనకి మీన్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. మీన్ వాల్యూ ఆల్రెడీ మనం ప్రూవ్ చేసి పెట్టుకోవాలి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్, సెకండ్ది సొల్యూషన్ సెకండ్ పార్ట్ అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ ఈచ్ కేస్. అంటే టేకింగ్ మ్యూ, అంటే ఏ మీన్ వాల్యూ మనకి ఆల్రెడీ తెలుసు. ఏ మీన్ వాల్యూ తెలుసు కాబట్టి యాజ్ ద ట్రూ వాల్యూ, అంటే 6 మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, అంటే 6 మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది A1 కింద తీసుకుంటా, ఇది A2 A3 A4 A5 అండ్ A6. ఓకే, ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాడు. అంటే మనకి ఏం కావాలి, డెల్టా ఏ అంటే ఏం చెప్పుకున్నామండి, అబ్సల్యూట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఫస్ట్ డిజిట్స్కి దీన్ని A1 అని తీసుకుందాం. ఓకే, ఫస్ట్ వాల్యూ A1 కాబట్టి దీన్ని డెల్టా A1 కింద తీసుకోండి. మన ఫార్ములా ఏంటి, ఏఐ మైనస్, ఇక్కడ రాస్తాను చూసుకోండి, డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఐ మైనస్ ఏఎం. ఏఎం ఆల్రెడీ మనకు తెలిసింది 1.51, ఆల్రెడీ ప్రూవ్ చేసి పెట్టుకుంది. ఏఐ అంటే ith అబ్జర్వ్డ్ వాల్యూస్. ith అబ్జర్వ్డ్ వాల్యూ అంటే 1 2 3 4 5 6. దిస్ ఈస్ ద ith అబ్జర్వ్డ్ వాల్యూస్. ఫస్ట్ వన్ ఏఐ మీన్స్ A1. ఓకే, ఈ వాల్యూని A1, ఈ వాల్యూని A2 A3 A4 A5 అండ్ సో ఆన్. ith అబ్జర్వ్డ్ వాల్యూస్ అండ్ యాక్చువల్ వాల్యూ. అంటే ఇక్కడ అర్థం ఇక్కడ మనకి A1 అంటే డెల్టా A1 ఫస్ట్ డిజిట్స్ చూద్దాం. అంటే A1
మైనస్ ఎంతండి ఏఎం. ఓకే, ఇది ఫార్ములా. ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి ఈ ఫార్ములా యూజ్ చేసాం అనుకోండి. A1 అంటే ఎంతండి 1.54 మైనస్ ఏఎం. ఏఎం అంటే ఎంతండి 1.51. ఓకే, దీనికి వాల్యూ ఎంత వస్తుంది చూడండి. 1.54 మైనస్ 1.51 చేసాం అనుకోండి, వాల్యూ ఎంత వస్తుంది మనకి 0.03 వస్తుందండి. అంటే డెల్టా A1 ఈజ్ ఈక్వల్ టు 0.03. ఓకే, ఓకేనండి. అంటే ఇక్కడ మనకి డెల్టా A1 ఈజ్ ఈక్వల్ టు 0.03. ఓకే, నెక్స్ట్ డెల్టా A2. నెక్స్ట్ అబ్జల్యూట్ ఎర్రర్ ఎంత చూద్దాం. అబ్జల్యూట్ ఎర్రర్ అంటే డెల్టా A2. డెల్టా A2 ఈజ్ ఈక్వల్ ఎంత మనకి A2 మైనస్ ఏఎం. A2 అంటే ఎంత చూడండి మనకి. A2 అంటే ఎంత అండి మనకి 1.53 మైనస్ ఏఎం అంటే ఎంత అండి 1.51. ఈ వాల్యూ చేస్తే ఎంత వస్తుంది చూసుకోండి ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకి వాల్యూ వస్తుంది 1.53 మైనస్ 1.51. కాబట్టి ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి పాజిటివ్లో వస్తుంది 0.02 వస్తుందండి ఈ వాల్యూ. అంటే ఫస్ట్ అబ్జల్యూట్ ఎర్రర్, సెకండ్ అబ్జల్యూట్ ఎర్రర్, థర్డ్ అబ్జల్యూట్ ఎర్రర్. ఈ ఫార్ములా ఎర్రర్ చేద్దాం. ఓకే, థర్డ్ తీసుకున్నాం అనుకోండి ఇదే విధంగా డెల్టా A3. అలాగే మొత్తం అన్ని చేసుకోవడమే. అంటే A1 మైనస్ ఏఎం. A1 అంటే ఇది తీసుకున్నాం, A2 అంటే ఇది తీసుకున్నాం, A3 అంటే ఇది. అంటే ఎలా వస్తుంది ఫార్ములా రాయడం లేదు సింపుల్గా. అంటే A3 అవుతుంది అప్పుడు మనకి. అంటే A3 మైనస్ ఏఎం ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి. A3 అంటే ఎంత దిస్ వాల్యూ 1.44 మైనస్ ఏ మీన్ అంటే ఎంత 1.51. సబ్ట్రాక్షన్ చేస్తే వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది మనకి నెగిటివ్లో వస్తుంది ఇక్కడ మనకి వాల్యూ. అంటే ఎంత వస్తుంది మనకి మైనస్ 0.07 వస్తుంది. ఓకే, నెక్స్ట్ డెల్టా A4. ఇదే విధంగా సేమ్ డెల్టా A4 ఎంత వస్తుంది చూడండి. సేమ్ ఇదే విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే వెళ్ళాలి. డెల్టా A1 ఎలా చేసి డెల్టా A2, డెల్టా A3, డెల్టా A4 కూడా అంతే. అప్పుడు ఏం చేస్తారు మన డెల్టా A4 అంటే ఇది 1.54 మైనస్ 1.51. అప్పుడు ఎంత వస్తుంది మనకి 0.03 వస్తుంది. ఓకే, డెల్టా A5 అంటే ఎంత వస్తుంది. డెల్టా A5 ఎంత వస్తుంది చూడండి. డెల్టా A5 అంటే దిస్ వాల్యూ 1.56 మైనస్ 1.51 అంటే 0.05 వస్తుందండి. అది డెల్టా A6 ఎంత వస్తుంది చూడండి. డెల్టా A6 అంటే ఎంత మనకి 1.45 మైనస్ 1.51 దిస్ వాల్యూ ఇస్ నెగిటివ్ అంటే మైనస్ 0.06. అంటే అబ్జల్యూట్ ఎర్రర్ ఏమని చెప్పుకున్నాం మనం. అబ్జల్యూట్ ఎర్రర్ ఆల్వేస్ పాజిటివ్. ఇక్కడ మనకి నెగిటివ్లో వచ్చినా సరే ఆ వాల్యూస్ అన్ని మనం పాజిటివ్లో రాసుకోవాలి. ఆప్షన్స్లో కూడా ఇస్తాడు అలాగే మనకి. అంటే 0.03, 0.02, మైనస్ 0.07 అని ఇస్తాడు, 0.03 అని ఇస్తాడు, 0.05 అని ఇస్తాడు, మైనస్ 0.06 అని ఇస్తాడు. అక్కడ మనకి మొత్తం వాల్యూస్ అన్ని పాజిటివ్లో ఇస్తాడు. మొత్తం వాల్యూస్ అన్ని మనకి ఏది ఎలాగైతే వచ్చిందో అలాగే ఇస్తాడు. అదవుతున్న క్లారిటీగా చూసుకోండి. మనకి ఇచ్చిన వాల్యూస్ అన్ని ఎలాగిస్తాడు. మనకు వచ్చిన వాల్యూస్ కూడా ఇస్తాడు ఒక ఆప్షను. ఇంకొక ఆప్షన్ ఎలాగిస్తాడంటే అన్నీ పాజిటివ్లు ఇస్తాడు. ఇంకొక ఆప్షన్ ఏస్తాడు దీనికి నెగిటివ్ ఇచ్చి దీనికి పాజిటివ్, దీనికి నెగిటివ్, దీనికి పాజిటివ్ అలా ఇస్తుంటాడు అనమాట. ఓకేనండి. అంటే ఈ వాల్యూస్ని బట్టి మనకు ఉంటాయి క్యాలిక్యులేషన్. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. అంటే అబ్జల్యూట్ ఎర్రర్ ఇన్ ఈచ్ కేస్. ఈ ఫస్ట్ కేసుకి ఎంత 0.03, సెకండ్ కేసుకి 0.02, థర్డ్ కేసుకి 4th, 5th, 6th. దిస్ ఈస్ ద ఎర్రర్స్. ఎర్రర్స్ ఆల్వేస్ పాజిటివ్. ఎర్రర్స్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఇప్పుడు మనకి ఏం చెప్పచ్చు, మనకి అబ్జల్యూట్ ఎర్రర్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి మనకి ఎంత వస్తుంది, మనకి ఫస్ట్ వాల్యూ ఎంత 0.03 అండ్ 0.02 అండ్ 0.07 అండ్ 0.03 అండ్ 0.05 అండ్ 0.06. నేను నెగిటివ్ని పాజిటివ్లోనే తీసుకోవాలి, ఎందుకంటే అబ్జల్యూట్ ఎర్రర్ అనేది ఆల్వేస్ పాజిటివ్లోనే ఉంటుంది కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ వాల్యూ. నెక్స్ట్ ఏంటంటే మనకి మీన్ అబ్జల్యూట్ ఎర్రర్. మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటే ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, మీన్ అబ్జల్యూట్ ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి 0.03, 0.02, 0.07 అంటే మనకి సెకండ్ దాన్ని బట్టి థర్డ్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటండి థర్డ్ది. ఓకే, ఇది నోట్ చేసుకోండి అమ్మా, నేను చెప్పిన ప్రాబ్లం కొద్దిగా ఇంపార్టెంట్. ఈ మోడల్లోనే మ్యాక్సిమం అడుగుతారండి ఈ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, మీన్ అబ్జల్యూట్ ఎర్రర్. థర్డ్ వన్ ఏంటమ్మా, థర్డ్ కండిషన్ మీన్ అబ్జల్యూట్. మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ని మనం డెల్టా ఏ మీన్ కింద తీసుకున్నాం. డెల్టా ఏ మీన్. ఓకే, ఇక్కడ మనకి వాల్యూస్ వచ్చాయి కదా, ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు వచ్చిన వాల్యూస్ అన్ని ఇక్కడ రాస్తున్నాం చూసుకోండి. ఎందుకంటే డెల్టా A1 ఎంత వచ్చింది చూసుకోండి.
అంత 0.03 ఎంత వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు. ఓకే, అదేవిధంగా డెల్టా A2 ఎంత వచ్చింది చూడండి. డెల్టా A2 అంటే ఎంత వచ్చింది 0.02, డెల్టా A3 అండ్ డెల్టా A4 అండ్ డెల్టా A5 డెల్టా A6. ఓకే, ఈ వాల్యూస్ అంటే A3 వాల్యూ ఎంత వచ్చింది 0.07. ఓకే, 0.07. A4 వాల్యూ ఎంత వచ్చింది మనకి 0.03. నెక్స్ట్ A5 వాల్యూ ఎంత వచ్చింది 0.05 బై 0.06 అనమాట. అంటే మనకు వచ్చిన వాల్యూస్ అన్ని అనమాట. దిస్ ఈజ్ ద అబ్జల్యూట్ ఎర్రర్స్. అబ్జల్యూట్ ఎర్రర్స్ అని ఎలా వచ్చాయి. మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ కావాలంటే ఏం చెప్పాను నేను, ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఆల్ అబ్జల్యూట్ ఎర్రర్స్ ఈజ్ కాల్డ్ as మీన్ అబ్జల్యూట్ ఎర్రర్. కాబట్టి ద అర్థమెటిక్ మీన్ కాబట్టి మన ఫార్ములా ఏంటి మనకి డెల్టా. దీని డెల్టా అనేది యూజ్ చేసుకోండి. ఓకేనమ్మా, డెల్టా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు ఫార్ములాలో. కాబట్టి ఏం చేస్తాయి మనకి డెల్టా A1 ప్లస్ డెల్టా A2 ప్లస్ డెల్టా A3 ప్లస్ డెల్టా A4. ఓకే, డెల్టా A4 ప్లస్ డెల్టా A5 ప్లస్ ఓకే ప్లస్ డెల్టా A6. ఓకే, దిస్ ఈజ్ ద అబ్జల్యూట్ ఎర్రర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంతే 6 అనమాట. అంటే ఇప్పుడు ఏం చేద్దాం మనకి డెల్టా A1 ప్లేస్లో 0.03 రాయండి. ఆ వాల్యూస్ అన్ని యాడ్ చేసి బై 6 చేయండి. అంటే 0.03 ప్లస్ 0.02 ప్లస్ 0.07 ప్లస్ 0.03 ప్లస్ 0.05 ప్లస్ 0.06 బై 6. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేసేయండి. ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేసాం అనుకోండి మనకి ఎంత వస్తుందంటే రఫ్గా 0.26 బై 6 అండి. అంటే ఇవన్నీ యాడ్ చేసి బై 6 చేసేయండి. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే ఆన్సరు 0.04 వస్తుంది. ఓకే, ఇది 2 అంటే 6 4 జార్. ఓకే, అంటే 0 అంటే 0.04 జార్ అంటే 0.04. దిస్ ఈజ్ ద మీన్ అబ్జల్యూట్ ఎర్రర్. అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి, దీని ఆప్షన్ ఎంత వచ్చింది మనకి, దీని ఆన్సర్ ఎంత వచ్చింది మనకి మీన్ అబ్జల్యూట్ అంటే డెల్టా A మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ మనకి 0.04 వచ్చింది. అబ్జల్యూట్ ఎర్రర్ వాల్యూస్ అన్ని ఎలా వచ్చి మనకి ఇక్కడ వచ్చాయి. ఇంకో అబ్జల్యూట్ ఎర్రర్ వాల్యూస్ అన్ని ఇక్కడ రాశాను. ఓకే, నెక్స్ట్ ఏం అడిగాడు రిలేటివ్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ద రేషియో ఆఫ్ మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ టు ద యాక్చువల్ ఎర్రర్. యాక్చువల్ ఎర్రర్ మీన్స్ ఏ మీన్. ఓకే, అది కూడా చూసేద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ మనకి, ఫోర్త్ వన్ ఏంటి ఇక్కడ, ఫోర్త్ వన్ అబ్జల్యూట్ ఎర్రర్. సో రిలేటివ్ ఎర్రర్ కావాలనుకోండి, రిలేటివ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి మనం చెప్పుకున్నాం డెల్టా A మీన్ బై ఏ మీన్ అంటే ఏం చెప్పుకున్నాం యాక్చువల్ వాల్యూస్. అంటే ఈ వాల్యూస్ అన్నిటిని మీన్ వాల్యూ ఆల్రెడీ 1.51 వచ్చింది. డెల్టా A మీన్ ఎంత వచ్చింది 0.04 వచ్చింది. అంటే 0.04 బై 1.51. ఆ రెండింటికి మధ్య రేషియో చేస్తే వచ్చే వాల్యూనే రిలేటివ్ ఎర్రర్ అంటాం. డెల్టా A మీన్ అంటే 0.04 బై ఏ మీన్ అంటే 1.51. ఓకే, 1.51. దీనికి సింప్లిఫికేషన్ చేసాం అనుకోండి 0.02643 వస్తుంది. 02643 బై వాల్యూ. ఓకే, దీని అందరికీ డివిజన్ చేసాం అనుకోండి ఈ వాల్యూ ఎలా వస్తుంది. దీనికి ఇంకా సింపుల్గా రౌండ్ అప్ చేసాం అనుకోండి 0.03 కింద రాసేయచ్చు. అంటే 0.26 వచ్చింది కాబట్టి దీనికి రౌండ్ అప్ చేసాం అనుకోండి 5 అబవ్ వస్తే దాన్ని 3 కింద రాసుకోవచ్చు అనమాట. అంటే ఫైనల్లీ ఆన్సర్ 0.03. అంటే రిలేటివ్ ఎర్రర్ అంటే ఎంత అంటే 0.03. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ మనకి పర్సంటేజ్ ఎర్రర్ కావాలనుకోండి రిలేటివ్ ఎర్రర్ ఇంటి ఎంత అండి 100. రిలేటివ్ ఎర్రర్ ఎంత అండి 0.03 ఇంటి ఎంత అండి 100. ఎంత అండి 0.03 ఇంటి 100 అంటే 3%. దిస్ ఈజ్ ద పర్సెంట్. మొత్తం ఆన్సర్ 3%. ఓకే, అంటే దీనికి రిలేటివ్ ఎర్రర్ ఎంత వచ్చింది మనకి ఆన్సర్ రిలేటివ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు 0.03 వచ్చిందండి. పర్సంటేజ్ ఎంత వచ్చింది, పర్సంటేజ్ ఎర్రర్ 3% వచ్చింది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనండి, అంటే ప్రాబ్లమ్స్ మీ ఎర్రర్స్ మీద కానీ అబ్జల్యూట్ ఎర్రర్స్ మీద కానీ మీన్ అబ్జల్యూట్ ఎర్రర్స్ మీద కానీ అదేవిధంగా రిలేటివ్ ఎర్రర్స్ మీద కానీ పర్సంటేజ్ ఎర్రర్ మీద ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అని ఏ ఫార్ములాస్ మీరు బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్ దాటి మరి వేరే ప్రాబ్లమ్స్ ఇవ్వడు. ఓకేనమ్మా, మొత్తం మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ ఇలానే ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎర్రర్ ఇన్ మెజర్మెంట్స్. అందులో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సిస్టమాటిక్ ఎర్రర్, ర్యాండమ్ ఎర్రర్, గ్రాస్ ఎర్రర్ గురించి క్లాస్లో డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దాని మీద టాపిక్ చూద్దాం. దాని మీద కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అనండి.